జరగండి బరండి వచ్చండి హైదరాబాద్లోని మియాపూర్లో హెచ్ఎండిఏకి చెందిన భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు మీటింగ్ పెట్టి ప్రజలను రెచ్చగొట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మియాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇళ్ల స్థలాల కోసం పేదల పోరాటం పేరుతో మీటింగ్ నిర్వహించి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుందామని వారు రెచ్చగొట్టినట్లు గుర్తించారు. వారి మాటలు నమ్మిన మహిళలు హెచ్ఎండిఏ భూములు స్వాధీనం చేసుకునేందుకు వందలాదిగా తరలివచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అమాయక ప్రజలను ఉసిగొల్పి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించి సంగీత, సీత, సంతోష్తో పాటు మరో 7గురిపై కేసులు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపైన కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జరగండి బరండి వచ్చండి శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100, 101 సర్వే నంబర్లలో హెచ్ఎండిఏకు దాదాపు 504 ఎకరాల భూమి ఉంది. కొందరు గుడిసెలు వేసుకుని 3-4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తోందంటూ స్థానికంగా ప్రచారం జరగడంతో అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2000 మంది గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేదే లేదంటూ తేల్చి చెప్పేశారు. सेम जमीन है ऐना बहनों छो बियानो छो भाई छो से छो जरा अर्थम कर लेता जगह जा ओके का अर्थम करो ओके का जरा अर्थम कर लो असं तू उठता डर जातो आस रहता मर्यादा हमने भी तिने दूर रहता तुम्हें भी मर्यादा लिखे दूर रहता आस रहता दयచేసి तुम विकेट करता नहीं जाओ तुम्हारी भी फैमिली रहता से रहता तुम आता नहीं आता 4-5 गाड़ी बैठे तुम्हें भी उपाधि कुंकन मिले तुम खान करी मिले हाँ ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. వందలాది మంది పోగై రాళ్లు రువ్వడంతో పోలీసులు చేసేదేమీ లేక పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని సొమ్ము చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు చేసిన కుట్ర ఇది అని పోలీసులు చెప్తున్నారు. గతంలో ఇది ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది ప్లాట్లు కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. ఆ భూమి హెచ్ఎండిఏదేనని కోర్టు తీర్పు ఇవ్వగా కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే కొందరు అక్రమార్కులు మాత్రం సామాన్య ప్రజలను రెచ్చగొట్టి భూములను లాక్కోవాలని చూస్తున్నారని హెచ్ఎండిఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ये बेटा मोट